హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ గురించి ఏమనుకుంటున్నారు, ప్రజెంట్ మూమెంట్స్ మీ పార్ట్నర్ మనసులో ఏముందో చూస్తాం. ఒకవేళ మీది వన్ సైడ్ లవ్ అయింటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, లేదా మీరు రిలేషన్షిప్లో ఉంటే మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయో చూస్తాం. ఫస్ట్, మీ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్. హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి. ఏం చేశారు మీరు? ఏదో ఒక విషయంగా మీ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అయింది. అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఏదో నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ wounded హర్ట్ ఉంది. అంటే ఏదో ఒక విషయంగా ఓవర్గా బాధపడుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీ పార్ట్నర్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. రెండు విషయాల మధ్య జగలవుతూ ఉన్నారు. మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు రావాలి, కలుసుకోవాలనుకుంటా ఉన్నారు. అండ్ క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్లో ఉంటే లాభం ఏంటి, నష్టం ఏంటి అని బేరీ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకెవరితో ఉన్నా ఉంటే కంపారిజన్ ఉందన్నమాట. ఇంకెవరితో ఉంటే లాభమా, వీళ్ళతో ఉంటే లాభమా అనుకుంటున్నారు. కానీ లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు. తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. మీరు మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆప్టిమిస్టిక్గా ఉన్నారు ఫ్యూచర్ గురించి. మీ పార్ట్నర్ మీదే మీ ఫోకస్ అంతా ఉంది. ఓకే, మీ పార్ట్నర్కి మీరంటే చాలా ప్రేమ ఉంది. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరు తనని చాలా ప్రేమిస్తున్నారని మీ పార్ట్నర్కి తెలుసు. మీరు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తున్నారని కూడా అనుకుంటా ఉన్నారు. అండ్ మీరు ఎందుకు రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు? మ్యారేజ్ చేసుకుంటామా, జాబ్కి కెరియర్ ప్రిఫరెన్స్ ఇస్తామా అని మీరు అనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటా ఉన్నారు ఆ విషయంగా. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో మీ గురించి ఏమనుకున్నారు, ప్రజెంట్ ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఏమనుకుంటారు? మీ పార్ట్నర్ పాస్ట్ స్టక్ అయిపోయి ఉండారు, స్టక్ ఎనర్జీలో ఉండారు. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉండారు. ప్రజెంట్ రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అయింది, చాలా హ్యాపీగా ఉండారు పాస్ట్లో. ప్రజెంట్ కొంచెం ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు. ఫ్యూచర్లో ఎవరి మీద డిపెండ్ కారు, బాగా షార్ప్గా ఉంటారు. మీ లైఫ్ మీరు లీడ్ చేస్తారు. ఓకే, మీ పార్ట్నర్ ప్రెజెంట్ మూమెంట్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఇది వన్ సైడెడ్ లవ్ అయితే మీ పార్ట్నర్ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ తన ఫీలింగ్స్ మీతో షేర్ చేయటం లేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్న పార్ట్నర్ కూడా మీ మీద చాలా ప్రేమ ఉంది, కానీ తన ఫీలింగ్స్ని మీతో చెప్పడం లేదు మీ పార్ట్నర్. ఓకే, మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? ఎస్, చేస్తారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూసుకుంటారు. అన్ని కంఫర్ట్స్తో మీరంటే చాలా ప్రేమతో మీరు ఏం అడిగినా కొనిస్తా, మీ అవసరాలు ఏంటో ముందరే గమనించి మీరు అడగకుండానే మీకు కొనిస్తా, అంత బాగా ప్రేమగా చూసుకుంటారు మీ పార్ట్నర్. అంత బాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసుకునేటప్పుడు మీరు కూడా అలాగే చూసుకోవాలి కదా. మిమ్మల్ని మనసులోనే ఇష్టపడుతూ ఉన్నారు. మీ స్కిల్స్ చూసి ఇష్టపడుతున్నారు. మీరు మీ జాబ్లో మీ డెవలప్మెంట్ చూసి మీ పార్ట్నర్ దూరం నుంచే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కానీ తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు.
ఇప్పుడు ఎనర్జీ ఒరాకిల్స్లో మీ రిలేషన్షిప్ ఎలాంటిదో చూస్తాం. ఎనర్జీ ఒరాకిల్స్. యాక్షన్. మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మీరు తన దగ్గరుంటే తను చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. బ్లాసమింగ్ అబాండెన్స్. మీ దగ్గరుంటే తనకి సమృద్ధిగా ప్రేమ అనేది దొరుకుతుందని మీ పార్ట్నర్ నమ్ముతున్నారు. ఏంజల్స్ మెసేజ్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు? ఏంజల్స్ మెసేజ్ చూసి చాలా రోజులైనట్టుంది కదా. నో నీడ్ టు వరీ. బాధపడాల్సిన అవసరం లేదు. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. సూపర్. మీకు అన్నీ సమృద్ధిగా లభించబోతున్నాయి. బాధపడాల్సిన అవసరమే లేదు. డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు 24/7 మీ పార్ట్నర్. ఓకే. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ గురించి ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటా ఉన్నారు. న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలి అనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే టెంపరెన్స్, అంటే మీ పార్ట్నర్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మీరు తన దగ్గరుంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే హ్యాపీగా ఉన్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మిమ్మల్ని ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మిమ్మల్ని అలాగే చూస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్ మీన రాశి అయితే ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. ఓకే. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? లవ్ కార్డ్స్లో చూద్దాం. మీ లవ్ లైఫ్ ఎలాంటిది? వెరీ సూన్ మీరు మీ పార్ట్నర్ని కలవబోతున్నారు. స్టే ఆప్టిమిస్టిక్. ఆశావాదంతో ఉండండి. తప్పకుండా వెడ్డింగ్ బెల్స్. తప్పకుండా మీకు మ్యారేజ్ అవుతుంది. ఆశావాదంతో ఉండండి అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఓకే. మీ ఇద్దరి మనసులో ప్రేమ ఉంది. బాధపడాల్సిన అవసరం లేదు. ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది. అండ్ మేనిఫెస్టేషన్ అండ్ కమిట్మెంట్. తప్పకుండా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు, సింగిల్స్గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా యూనివర్స్తో ప్రే చేయొచ్చు అనమాట. మీ చుట్టూ ఉండే ఏంజల్స్ ఉన్నారని అనుకొని, ఏంజల్స్ ప్లీజ్ సెండ్ మీ మై సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్. వాళ్ళని వచ్చి నాకు బాగా అబాండెన్స్గా ప్రేమనివ్వాలి, ఎనర్జీనివ్వాలి. వాళ్ళు నాతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనకి ఒక సంతోషం అనేది మనసులో ఉంటే ఏ పనైనా చేయాలంటే ఈజీగా ఉంటుంది, కష్టమనే అనిపించదు కదా. అట్లా ఆ ఎనర్జీ వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళు అయ్యి ఉండాలి మీకు వచ్చేవాళ్ళు. అలాగా మీరు ప్రే చేయండి ఏంజల్స్కి. తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి అలాంటి మంచి మనసున్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీ లైఫ్లోకి పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.